హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. నేను మీ కడప పిల్లని. ఇవాళ నేను యష్మి గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. యష్మి గారికి అసలు ఆ పొజిషన్ అనేది వచ్చేది కాదు. కేవలం నిఖిల్ మరియు నయిత వల్ల తనకి ఆ పొజిషన్ వచ్చింది. తనేం గేమ్ ఆడి గెలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళు గెలిచారు అంటే యష్మి అసలు ఓర్చుకోలేదండి. మీరు అబ్జర్వ్ చేయండి. నిన్న నేను చూసిన ఎపిసోడ్లో అయితే విష్ణుప్రియ ఆట కానీ ఎందుకు తను అంతగా క్లాప్స్ కొట్టము, అంతగా ఎగడ్డము, నైనిత టీం వాళ్ళు ఓడిపోవాలని ఎందుకు తను అంతగా అనుకుంటుంది. ఇంకొకటి నిన్న జరిగిన గేమ్లో అక్కడ సంచాలకుగా ఉన్నది ప్రేరణ సంచాలకుగా ఉంటే ఎవరు అర్చకూడదని ప్రేరణ చెప్తున్నప్పుడు తినెందుకు అరుస్తుంది, తిను చెప్పిందే ప్రేరణ ఎందుకు వింటుంది. ప్రేరణ నిజంగా చెప్తున్నాను, మన ఎపిసోడ్లో ఎవరో షీపో గోటో ఏదో ఇచ్చారు, అదైతే రియల్గానే ప్రేరణ మొత్తము తను చెప్పిన మాటే వింటుంది. నిన్న జరిగిన గేమ్లో విష్ణుప్రియ ఓడిపోవాలనేసి యష్మి కానివ్వండి, సోనియా కానివ్వండి, ఎందుకు తను ఓడిపోతే అంతగా ఎగిరెగిరి క్లాప్స్ కొట్టడం కానీ, విష్ణుప్రియ అని కాదు నైనిత టీంలో వాళ్ళు ఓడిపోయినప్పుడల్లా తను డ్యాన్స్ వేయడం కానీ, ఇలాంటి క్యారెక్టర్ అనేది నేనైతే ఇంతవరకు బిగ్ బాస్లో చూడలేదు ఫ్రెండ్స్. తనునే గెలవాలి, ఇంకెవ్వరు గెలవకూడదు అనుకునే మైండ్ తనది. తను ఏది చెప్తే వాళ్ళ క్లయింట్ అనేది గుడ్డిగా దాన్ని నమ్మేస్తున్నారు. అందులో తన క్లయింట్లో ఉన్న ప్రతి ఒక్కరు గేమ్ని ఖచ్చితంగా చీటింగ్ చేస్తూనే ఉన్నారు. అది పక్కన వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నిఖిల్కి మరియు అదేదో బాల్ గేమ్ పెట్టినప్పుడు తన టీం తను బాల్స్ని తన్నేశాడు. ఏ విధంగా అలా చేస్తారు? 15 సెకండ్స్లో స్విమ్మింగ్ పూల్లో దూకాలి అన్నప్పుడు ఫస్ట్ వచ్చింది మణికంఠని ఫిజికల్గా టై చేసేసి తన టీంలో ఉన్న సోనియాని పంపించాలా అనుకున్నారు. బట్ అక్కడ సోనియా కింద పడిపోయింది, విష్ణుప్రియ పోయి దూకింది. ఈ విధంగా ప్రతిసారి గేమ్ని చీటింగ్ చేస్తే ఏ విధంగా చూసే వాళ్ళకి అనిపిస్తుంది మీరే చూడండి. సో మీకు చూస్తున్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎవరు మంచి వాళ్ళు, ఎవరు తప్పుగా బిగ్ బాస్లో ఉన్నారు అనేసి. సో దయచేసి మీరు మంచి వాళ్ళకే ఓట్ చేయండి. Thank you for watching my video.